నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు ఆహ్, మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఆ! ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే, మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది. కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ, మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసపు గణపతిని, కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్లలో కలిపేయవచ్చును, చెట్లలో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ 2 గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారి తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? ధనుస్సు రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా అంత యోగదాయకముగా లేదు అని చెప్పటానికి నేను కూడా కొంచెము చింతిస్తూ ఉన్నాను అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుటుంబ సభ్యులతో అకారణముగా చిన్నపాటి ఘర్షణలు, అకారణమైనటువంటి విభేదాలు, జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, చిన్న చిన్న మాటలు అవి ఇవి అనుకోవడం చేయడం లాంటివి ఉంటాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు బాగా చికాకు కలిగించేటువంటి విధముగా మనస్తాపము కలుగుతుంది. మనక్లేశం అనేటువంటిది బాగానే ఉండవచ్చు అనేది ఉన్నది. మిశ్రమ ఫలితాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా కోపానికి గురై ఒక మాట బయటకొచ్చింది అంటే అది అనేక రకాలుగా దారులు తీసి చిలవలు పలవలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు
ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పడం కష్టమే. ఎందుకంటే లగ్నము ఏమి లగ్నమైందో, ఏ లగ్నములో పుట్టి ఉంటారో రాశి ప్రకారముగా మనం చెబుతున్నాము గానీ, లగ్నము మంచిదై ఉన్నప్పుడు మిగతా గ్రహాలు అనుకూలించేదానికి ఉన్నప్పుడు దీనికి భిన్నముగా గూడా ఉంటాయి. హ్మ్. మరి గురువుగారు ఇలా జెప్పారే, మాకదే రాశి మాకిలా ఉంది అని అనుకోవచ్చును. కానీ రాశికి సంబంధించినటువంటిది ఉన్న గ్రహస్థితిని బట్టి నేను తెలియజేస్తాను గానీ, లగ్నము మంచిదై లగ్నానికి అనుకూలముగా మిగతా గ్రహస్థితులుండేటువంటి వాళ్లకు అనుకూలముగా గూడా ఉంటాయి గాక. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ గూడా కాస్త మందకొడిగా, నిదానముగా జరగడం జరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. విశ్రాంతి అనేటువంటిది లేకుండా పని చేయించుకోవడం అనేది జరుగుతుంది గాక. దైవ సేవా కార్యక్రమానికి మించి ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు చేసుకోవటానికి ఖర్చులు పెంచుకుంటారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు అనేటువంటివి చేసుకున్నవి ఏమైనా ఉంటే, సోదరులతో ఏదైనా విభేదాలు అవి ఇవి విభేదాలు ఒక కొలిక్కొస్తాయిలే అని అనుకుంటే, అవి కాస్త వాయిదా పడి ఇంకోసారి చేసుకుందాములే అనేటువంటి పరిస్థితులకు వస్తాయి. వ్యాపారపరముగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసొచ్చేటువంటి విధముగా లేవు కాబట్టి జాగ్రత్తలు వహించండి. అలాగే మధ్యలో నూతన వస్త్ర ఆభరణాల్లాంటివి మాసము మధ్యలో కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అంటే శుభకార్యాలకు వాటికి చేసుకోవటానికి ఇవన్నీ ఎలా ఉండినా కొన్ని చేయాల్సినటువంటి పనులు చేయాలి కాబట్టి వాటి కోసమని చేయడం జరుగుతుంది. ఇలాంటివి దూర ప్రయాణాలు అనేటువంటివి బాగా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎంతవరకు కష్టపడతామో, ఎంతవరకు చేసుకుంటామో కొంచెము జాగ్రత్తలు వహించి, అనుకూలముగా 1కి 2 సార్లు ఆలోచన చేసి, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక నిర్ణయాలు చెప్పి, వాళ్ళ యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. మీకు మేలు జరుగుతుంది గాక. గురువుగారు మిశ్రమ ఫలితాలన్నట్టు చెప్పారు. చాలా విషయాల్లో జాగ్రత్తలు గూడా చెప్పారు. ఇక దైవారాధన చెప్పండి. అలాగే దిక్కులు రంగులు చెప్పండి. ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి మీరు ఎక్కువ శాతము శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. మామూలుగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించినా మేలు జరుగుతుంది గాక. ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా వాడండి. మీకు మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికొచ్చేటప్పటికి అన్ని దిక్కులు మీకు పనిచేస్తాయి గాక. ఓకే. శ్రీ మహావిష్ణువుని అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఎరుపు రంగుని ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు. వాటిని అధిగమించాలి అంటే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.